నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళూరి. ప్రస్తుతం ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో, కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అనేక మందికి షేర్ చేయండి. ఇప్పుడున్న ప్రస్తుతం మన ల్యాప్టాప్స్ కానీ మన స్మార్ట్ మొబైల్స్ కానీ ఎంత ప్రమాదంలో మనం ఉన్నామో మీకు తెలియాలంటే ఈ యొక్క రియల్ జరిగిన ఇన్సిడెంటే నేను మీకు చెప్పబోతున్నాను. మీకు తెలుసు అందరికి 2020-21 కూడా మనకి లాక్డౌన్ ఉంది. ఆ లాక్డౌన్ సమయంలో కొన్ని కంపెనీస్ కూడా అవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయమాట. అదే ఒక న్యూ కపుల్ మాట వాళ్ళు హైదరాబాద్ లో స్టే చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఏం చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా కంపెనీస్ లో పనిచేస్తున్నారు. లైక్ వర్క్ ఫ్రమ్ హస్బెండ్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు నైట్ టైం సమయంలోని వాళ్ళకి వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు అట్లాగే వదిలేసుకొని వాళ్ళకి నైట్ టైం పడుకునేవారు. పడుకునేటప్పుడు ఇది రియల్ గా జరిగింది. ఇది ఏ సిచ్యువేషన్ తో కాదు. వాళ్ళు ఆ యొక్క నైట్ టైమ్ లో ఆ ఇద్దరు సెక్స్ చేసుకునే సమయంలో కూడా ఆ యొక్క ల్యాప్టాప్ లోని నెక్స్ట్ ఆ యొక్క మొబైల్స్ లో కూడా మొత్తం రికార్డ్ అయిపోయాయి. మీకు తెలిసిందే, మనం ఏదైనా ఒక లింక్ ఏమైనా మనం డౌన్లోడ్ చేయండి అంటే నెట్ లోని కొన్ని యొక్క సాఫ్ట్వేర్స్ పాపప్ లాగా మనకు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం అంటే దాన్ని జస్ట్ అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ అవాయిడ్ చేసి అంటే మనం క్యాన్సిల్ చేయకపోయినా దాన్ని టచ్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ గా అది డౌన్లోడ్ అయిపోతూ ఉంటది అనమాట. డౌన్లోడ్ అయిపోయి అది మన మొబైల్లోని స్టోర్ అయిపోద్ది. అవి అన్ని మనం పట్టించుకోము, దాన్ని మనం పెద్దగా లెక్క చేయమాట. అలాంటివి ఈ కొన్ని సాఫ్ట్వేర్స్ బహుశా వాళ్ళు చేస్తున్నారేమో. ఒక 5 డే వరకు ఒక వీడియో వచ్చింది. వాళ్ళు చేసుకున్న నైట్ టైం ఏదైతే చేశారో వాళ్ళకి ఒక వాట్సాప్ రూపంలోని ఆ యొక్క లింక్, ఆ వీడియో అనేది వాళ్ళకి వచ్చింది. మీరు కానీ మాకు డబ్బులు ఇవ్వకపోతే, ఈ సైబర్ నేల్ గారు చేసి పంపించిన వీడియో మీరు కానీ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఈ వీడియోని తీసుకెళ్లి మేము డార్క్ వెబ్ లో పెట్టేస్తాం, మొత్తం అంతా కూడా డార్క్ వెబ్ లో పెట్టేస్తాం, మొత్తం అంతా కూడా వైరల్ అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అప్పటికి వాళ్ళు సుమారు ₹1 కోటి వరకు కూడా ఆ నేరస్తులకి అప్పచెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా డబ్బులు 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 అని చెప్పి వాళ్ళు వేధిస్తూనే ఉన్నారు. ఇంకా ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేక, ఇంకా ఏ సోర్సు లేక మనం ఎంత ఇచ్చినా సరే వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారని చెప్పి ఆ సమయంలోని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి అయితే హైదరాబాద్ లో మనం చూసాం. అయితే మనం చాలా మంది చెప్తున్నారు మొబైల్ ఈ స్మార్ట్ ఫోన్స్ చాలా తక్కువ రేటుకి 0 డౌన్ పేమెంట్ వచ్చడం వల్ల చాలా మంది తీసుకున్నారు. బెటర్ ఐ థింక్ నేను మీకు చెప్తున్నాను, మీరు నైట్ పడుకునేటప్పుడు మీ మొబైల్స్ కానీ మీ ల్యాప్టాప్ కానీ పూర్తిగా క్లోజ్ చేసి షట్ డౌన్ చేసి బ్యాగ్ లో పెట్టేసి మీ పనులు మీరు చేసుకోండి. లేకపోతే అవి మనకి చాలా ప్రమాదకరం. అంటే శత్రువుని ఎక్కడో పెట్టుకొని తిరగట్లా, మన పాకెట్ లోనే పెట్టుకొని మనం తిరుగుతున్నాం. రేపొద్దున మన మొబైల్ మన ల్యాప్టాప్ మన శత్రువులుగా అది ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి బ్యాక్గ్రౌండ్ గా రన్ చేసి వీళ్ళు సైబర్ నేరగాళ్లు దాన్ని క్యాచ్ చేసుకుంటారు, మన దగ్గర డబ్బులు ఉంచుతారు, కాకుండా మన ప్రాణాలు కూడా పోయే స్థితిలోకి వాళ్ళు తీసుకెళ్తారు. కాబట్టి ఈ వీడియోస్ చాలా జాగ్రత్తగా చూడండి, అందరికీ షేర్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనికోసం మీకు అభిప్రాయం ఏంటో మీ కామెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.